ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. శ్రోతలారా, బాగున్నారా? మీ కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం. రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. జాగ్రత్తగా ఉండండి అనే శీర్షికని తీసుకుని ఈరోజు మన వాక్య భాగము కీప్ వాచ్ ద కమింగ్ ఆఫ్ ది లార్డ్. జాగ్రత్తగా ఉండండి, ప్రభు రాకడ కొరకు మెలకువగా ఉండండి అనే వాక్య భాగాన్ని మీ మధ్యన విత్తడానికి సిద్ధపడుతూ ఉన్నాను. దీని కొరకు తీసుకోబడిన దేవుని వాక్య భాగము మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉంది. కావున ఏ దినము మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా నుండుడి. అదేవిధంగా లూకాసు సువార్త 12వ అధ్యాయం 40వ వచనం, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధముగా ఉండుడని చెప్పాను. ఈ రెండు వాక్య భాగాల ద్వారా దేవుడు మనల్ని ప్రభువు రాకడకి మెలకువగా ఉండి సిద్ధపడమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రభువు రాకడ ఒక నిశ్చయమైన సత్యము, కానీ అది ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి క్రైస్తవులైన మనము జాగ్రత్తగా సిద్ధముగా ఉండాలి అని దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. 7 విషయాల ద్వారా మనము జాగ్రత్త పడవలసిన, సిద్ధపడవలసిన అవసరత ఉంది అని మీ మధ్యన తెలియజేస్తూ ఈ మాటలు మీ మధ్యన జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొదటిది, ప్రభు రాకడ ఖచ్చితమైనది. ఇది ఆలస్యమైనా తప్పకుండా జరుగుతుంది. మన జీవితాల్లో మనము అనుమానము లేకుండా సిద్ధంగా జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. రెండవది, కాలమును తెలియదు. యేసు స్వయంగా చెప్పాడు, ఏ దినము అది జరుగుతుందో అని దేవుడు చెబుతూ ఉన్నారు. కాబట్టి ఆ దినమును ఎవరికీ తెలియదు. ప్రతి రోజును చివరి రోజుగా భావించి జీవించవలసిన బాధ్యత దేవుడు మనకిస్తున్నాడు. మూడవది, పవిత్రతతో నిలబడాలి. ప్రభువును కలవబోయేవారు పవిత్రులైయుండుడి. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పిన దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పాపానికి స్థలం ఇవ్వకుండా పవిత్ర జీవితాన్ని గడపాలి అని దేవుడు ఈ అంశం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నాలుగవది, ప్రార్థనలో మెలకువగా ఉండాలి. మెలకువ లేకుండా ఉన్నవారు ఆత్మీయంగా నిద్రపోతారు. ఈ లోకంలో 2 సార్లు చనిపోయిన వారు పరలోకంలో చిరకాలము జీవిస్తూ ఉంటారు. మొదటిది, ప్రతిరోజు ప్రార్థన ద్వారా సిద్ధంగా ఉండాలి. దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలి. 5వది, సువార్తను పంచుకోవాలి. ప్రభు ఆలస్యం ఎందుకంటే మరెందరో రక్షింపబడాలని ఆయన చిత్తమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన వారలారా, ఇతరులకు రక్షణ మార్గమును తెలియజేయవలసిన బాధ్యత, సువార్తను పంచుకోవలసిన బాధ్యత దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. 6వది, నమ్మకమైన సేవకులుగా ఉండాలి. లూకాసు వార్త 12వ అధ్యాయంలో యేసు చెప్పినట్లు ప్రభు తిరిగి రాగానే నమ్మకమైన సేవకులకు బహుమానాలు పొందుకున్నారు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. మన జీవితంలో మన బాధ్యతలు, కర్తవ్యాలు విశ్వాసముతో చేయవలసిన ఆవశ్యకత దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడు. 7వది, ఆనందముతో ఎదురు చూడాలి. ప్రభు రాకడ కొరకు విశ్వాసులై ఆయన కొరకు మనం ఎదురు చూచేవారిగా ఉండాలి. నిజంగా ప్రభు రాకడ విశ్వాసులకు శిక్ష కాదది, ఇది ఆశీర్వాదం. దేవుడు రాకడ కొరకు ఎదురు చూచేవారికి ఇది ఆశీర్వాదం. భయపడక ఆశతో, ఆనందముతో ఆయన్ను ఎదురు చూడాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ముగింపుగా ప్రియమైన సోదరి సోదరిమణులారా, మన ప్రభువు ఏ సమయాన్నైనా రావచ్చు. కాబట్టి నిర్లక్ష్యము చేయకుండా
ఎప్పుడూ జాగరూకులై సిద్ధంగా ఉండాలి. మన జీవితం ఎల్లప్పుడూ ఆయన్ను కలుసుకునేందుకు తగినట్టుగా సిద్ధపడి ఉండాలి. నిజంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని కొరకు ఎదురు చూద్దాం. జాగ్రత్తగా ఉందాం. దేవుడి రాకడ కొరకు మెలకువగా ఉండి ప్రార్థన చేద్దాం. సిద్ధపడదాం. ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూద్దాం. అట్టి రీతిలో దేవుడు మనల్ని నడిపించేలాగున ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.